అసలు జీవించడానికి రీజన్ ఏంటి? జీవించడానికి ఏ రీజన్ అవసరం లేదు. ప్రపంచంలో మాత్రమే జీవించడానికి రీజన్స్ ఉంటాయి. ఇది పెట్టుకున్నా రీజన్ ఉంది. ఎందుకుంది? నా దగ్గర ఐఫోన్ ఉంది. ఎందుకు? రీజన్ ఉంది. ఎందుకంటే నేను నా నెంబర్ వేరే వాళ్ళకి ఇచ్చున్నా. నా నెంబర్ ఎందుకుంది? రీజన్ ఉంది, అవసరాలు ఉంది. సో ప్రపంచంలో రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ని మనం సింప్లిఫై చేసుకోవడానికి ఇవన్నీ క్రియేట్ చేసుకున్నాం. కానీ ప్రకృతిలో ఏ రీజన్ లేదు. ఎందుకో తెలుసా? ప్రకృతిలో డౌటే లేదు కాబట్టి. కుక్కకి డౌట్ రాదు, నేను పొద్దున్నే లేచి ఎందుకు మురుగుతున్నా, అసలు నేను మురగడానికి కారణం ఏమిటి? ఆ డౌటే ఉండదు. నేచర్ అంటేనే సంశయం లేని స్థితి, జ్ఞానోదయపు స్థితి. డౌట్ లేదు, అంతే. జస్ట్ నువ్వు ప్యూర్ యాక్షన్ ఉంది. ఆ యాక్షన్ కదలిక 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 ఒక దగ్గర ఎండ్ అవుతుంది. చచ్చిపోతున్నప్పుడు ఒక జంతువుకు తెలియదు రీజన్ ఏమిటి. జస్ట్ ఆ మరణానికి ప్రయత్నం చేస్తుంది. ప్రాణభయం ఉండదు, జీవించాలని మాత్రం ఉంటుంది. దాహం వేస్తుంది, నీటి కోసం. అప్పుడు కూడా ఏదైనా శబ్దం వస్తే ఉలిక్కి పడుతుంది. ప్రకృతిలో ఏ సెక్యూరిటీ లేదు, ఏ రీజన్ లేదు. ప్రకృతిలో జీవితానికి మీనింగ్ కూడా లేదు. అది చాలా బాగుంటుంది లైఫ్. కాకపోతే జంతువుకి ప్రపంచం గురించి ఎలాంటి ఐడియా ఉండదు కాబట్టి దానికి తెలియదు దాని యొక్క అందం. ఇప్పుడు మనిషి ప్రపంచంలో పడి, ఈ ప్రపంచంలో అటు ఇటు దొర్లి, ఈ ప్రపంచంలో బురద అంటించుకొని, వాయమ్మ ఏంద్రనైనా ఈ మనుషులేంది, ఈ డబ్బేంది, ఈ హోదాలేంది, ఈ వ్యత్యాసాలేంది, ఈ ఈగోలేంది, ఈ తిట్టుకోవడం ఏంది, ఈ స్ట్రెస్ ఏంది, ర్యాట్ రేస్ ఏంది, ఇదంతా దరిద్రం. అప్పుడు వాడు ఎక్కడికి రావాలి? ప్రకృతిలోకి వచ్చి పడాలి. అందుకని చాలా గొప్పగా ఉంటుంది. ఇప్పుడు ఆత్మజ్ఞానం పొందిన వాటి స్థిరం ఎందుకు తెలుసా? ఏ జంతువు అట్లా మెడిటేషన్లో ఉండదు. ఎందుకంటే అవి మెడిటేషన్లే ఉన్నాయి, అవి ఎప్పుడు కోల్పోలేదు. మనిషి కోల్పోయి తిరిగి పొందుతున్నాడు కాబట్టి హఠాత్తుగా నువ్వు స్థాణువు అయిపోతావు. తద్వారా దేర్ ఈజ్ నో రీజన్ టు లివ్ ఇన్ ద నేచర్. దేర్ ఆర్ మిలియన్స్ రీజన్స్ ఇన్ ద వరల్డ్ టు లివ్. ఎన్ని రీజన్స్ ఉన్నాయో అన్ని సమస్యలు ఉన్నాయి. ఎన్ని రీజన్స్ ఉన్నాయో అన్ని ఒత్తిళ్ళు ఉన్నాయి. ఎన్ని రీజన్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్ రియాలిటీ ప్రకృతి పరంగా చూస్తే, నిజమైన జ్ఞానం ప్రకారం చూస్తే జస్ట్ కదలడమే జీవితం. అంతే. ఎందుకు కదులుతున్నాం అనే దానికి ఆధారం లేదు. ఎందుకు ఫ్లవర్ విరబోస్తుంది తెలియదు, ఎవరికి తెలియదు. సైన్స్ చెప్తుంది ఈ కెమికల్స్ రియాక్ట్ అవ్వడం వల్ల విరబోస్తుంది. కెమికల్స్ ఎందుకు రియాక్ట్ కావాలి? దీనికి ఆన్సర్ లేదు కదా. సైన్స్ ఉన్నది చెప్తుంది, కానీ అది ఎందుకు జరుగుతుందో ఎప్పటికీ చెప్పలేదు. దానికోసమే సైన్స్ అన్వేషిస్తుంది. బిగ్ బ్యాంగ్ థియరీ కావచ్చు, వాట్ నాట్. అసలు ఈ రీసెంట్గా జరిగిన ఒక ప్రయోగం ఉంది, హిగ్స్ బోసాన్. అందులో ఈ బోస్ అనే వ్యక్తి ఇండియన్ పేరే, దాంట్లో కూడా ఇండియన్ ఉన్నాడు. సో హిగ్స్ బోసాన్ ప్రయోగం ఏంది? ఎక్కడో ఒక చోట ఒక భయంకరమైన ఒత్తిడి జరిగి ఒక చిన్న ఫోటాన్ విచ్ఛిన్నమైంది. దాంతో అంతులేని శక్తి పుట్టింది. ఇదే మన సినిమాల కథ, తెలుసా నీకు? ఒకరిని ఒత్తుతాడు చాలు అని చూసినావా అంటే ఫోటాన్ విచ్ఛిన్నం జరిగింది. అదే ఆ ప్రభాస్ని ఎవడు ఏమనలేదు అనుకో ఫస్ట్ నుంచి, అందులో ఒత్తిడి రాదు. అక్కడ ఉన్న విలన్స్ అంత మంచులు, ఏరా ప్రభాస్ బాగున్నావా, అంత మంచిదే బిడ్డ, నీకేమైనా డబ్బులు కావాలి తీసుకోపోరా అన్నాడు అనుకో, అసలు నా లాంటి వాడు ఉన్న చోట విలన్ పుట్టాడు. అది. సో ఇప్పుడు నేను చెప్తున్నా, ప్రపంచంలో నాకు రీజన్స్ ఉన్నాయి, కానీ ఐఎమ్ నాట్ సీరియస్ అబౌట్ ఇట్. ఈ క్షణం ఈ భూమి మీద నుంచి యూట్యూబ్ మాయమైన, సినిమా ఇండస్ట్రీ మాయమైన, దానమ్మ డబ్బు మాయమైన, నేను ఇంత కూడా బాధపడా. ఎంబడే ఏదో ఒకటి ఆకులు అలాలు తెచ్చుకొని బతికి నాకు నచ్చిన పని చేస్తా. కుక్క మరిగినట్టు నేను పెయింటింగ్ చేస్తాను, లేకపోతే పాట పాడుకుంటాను, ఈత కొడుతాను, చేపలు. మనిషి ఏమైనా చేయొచ్చు, ఎందుకంటే మనిషి చాలా తెలుసుకొని ఉన్నాడు. అదర్వైజ్ మనిషి ఏం చేయలేదు సారా, హాయిగా ప్రశాంతంగా బతకాలి, అంతకుమించి ఏం లేదు. సరే మళ్ళీ బాయ్.